polyhalogen compounds, methyl chloride dichloromethane, chloroform trichloromethane, iodoform triiodomethane, carbon tetrachloride tetrachloromethane, prion CFCS, DDT P-dichlorophényl trichloroethane. ప్రిపరేషన్ మెథడ్స్. ఆల్కహాల్ నుండి ఫ్రమ్ ఆల్కహాల్. హ్యాలైడ్లను కలిపిన తరువాత ఆల్కహాల్ నుండి ఆల్కైల్ హ్యాలైడ్లను సులభంగా తయారు చేయవచ్చు. ఈ చర్యలో ఆల్కహాల్ యొక్క హైడ్రాక్సిల్ సమూహం ప్రమేయమున్న ఇతర సమ్మేళనాలకి అనుసంధానించబడిన హాలోజన్ అణువుతో భర్తీ చేయబడుతుంది. CH3CH2OH plus SOCl2 gives rise to CH3CH2Cl plus SO2 plus HCl. ROH plus NaBr plus H2SO4 gives rise to RBr plus NaHSO4 plus H2O. ఆల్కైల్ క్లోరైడ్స్ ను ఆల్కహాల్ సొల్యూషన్ లోకి డ్రై హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును పంపి కానీ లేదా ఆల్కహాల్ సొల్యూషన్ ని సోడియం హ్యాలైడ్ తో గాఢ ఖనిజ ఆమ్ల జలద్రావణం సమక్షంలో వేడి చేసి కానీ తయారు చేయవచ్చు. ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ బై ఫ్రీ రాడికల్ హాలోజినేషన్. స్వేచ్ఛా ప్రాతిపదిక క్లోరీకరణం ఆర్ బ్రోమీకరణంపై ఆల్కేన్లను చేస్తే ఆ చర్యలో సదృశ, మోనో, పాలీ, హాలో ఆల్కైన్ల సంశ్లిష్ట మిశ్రమాలు ఏర్పడతాయి. CH3CH2CH2CH3 gives rise to CH3CH2CH2CH2Cl plus CH3CH2CHClCH3. ఆల్కీన్ల సంకలన చర్య ద్వారా by the addition of hydrogen halide or halogen to alkenes. హైడ్రోజన్ హ్యాలైడ్ల సంకలనం. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ ఆల్కీన్ ను హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్ ఆర్ హైడ్రోజన్ అయోడైడ్ తో చర్య జరిపితే ఆల్కైల్ హ్యాలైడ్ ఏర్పడుతుంది. C+C plus HX gives rise to CH∪CX. ఆల్కీన్లకు హైడ్రోజన్ హ్యాలైడ్ల సంకలనం మార్కోనికాఫ్ లా ని అనుసరిస్తుంది. CH3CH+CH2 plus H- gives rise to CH3CH2CH2I plus CH3CHICH3. ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్. కార్బన్ టెట్రాక్లోరైడ్ లో బ్రోమిన్ ను కరిగించి ఆల్కీన్ తో చర్య జరిపితే బ్రోమిన్ యొక్క రెడ్ కలర్ వివరణం అవుతుంది. ఈ సంకలన చర్యలో రంగులేని విసినాల్ డైబ్రోమైడ్లు ఏర్పడతాయి. CH2+CH2 plus Br2 gives rise to at present of CCl4 BrCH2∪CH2Br విసినిల్ డైబ్రోమైడ్. హాలోజన్ ఎక్స్చేంజ్. ఆల్కైల్ క్లోరైడ్ ఆర్ బ్రోమైడ్లను నిర్జల ఎసిటోన్లో తీసుకున్న NaI తో చర్య జరపడం ద్వారా ఆల్కైల్ అయోడైడ్లను తయారు చేయవచ్చు. ఈ చర్యను ఫిన్కల్స్టన్ రియాక్షన్ అంటారు. ఆల్కైల్ ఫ్లోరైడ్లను తయారు చేయడానికి ఆల్కైల్ క్లోరైడ్ ఆర్ బ్రోమైడ్లను మెటల్ ఫ్లోరైడ్ సమక్షంలో వేడి చేయాలి. ఈ చర్యను స్వాట్స్ రియాక్షన్ అంటారు. H3C∪Br plus AgF gives rise to H3C∪F plus AgBr. ఫిజికల్ ప్రాపర్టీస్. ఆల్కైల్ హ్యాలైడ్లు స్వచ్ఛమైన స్థితిలో రంగులేనివి. బ్రోమైడ్స్, అయోడైడ్స్ కాంతి సమక్షంలో రంగును ప్రదర్శిస్తాయి. అస్థిర హాలోజన్ కాంపౌండ్స్ స్వీట్ స్మెల్ను కలిగి ఉంటాయి. బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్. మాతృ హైడ్రోకార్బన్తో పోల్చితే ఎక్కువ ధ్రువణత మరియు అణుభారం ఉండటం కారణంగా హాలోజన్ ప్రొడక్ట్స్ల అంతరణు ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అదే అణుభారం యొక్క హైడ్రోకార్బన్స్తో పోల్చితే క్లోరైడ్స్, బ్రోమైడ్స్ మరియు అయోడైడ్స్ ఎక్కువ బాష్పీభవన, ద్రవీభవన స్థానాలు కలిగి ఉంటాయి. అదే ఆల్కైల్ గ్రూప్కు సంబంధిత ఆల్కైల్ హ్యాలైడ్ల బాష్పీభవన స్థానాలు తగ్గే క్రమం. Ri greater than Rbr greater than Rcl greater than Rf. దీనికి కారణం హాలోజన్ అణుపరిమాణం, ద్రవ్యరాశి పెరుగుదలతో వాటి వాండర్వాల్ అట్రాక్షన్ ఫోర్సులు కూడా పెరుగుతాయి. ఐసోమెరిక్ ఆల్కైల్ హ్యాలైడ్లలో చైన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ స్థానాలు తగ్గుతాయి. H3CCH2CH2CH2Br 1-bromoButane బాయిలింగ్ పాయింట్ 375 Kelvin. H3CCH2CHBrCH3 2-bromoButane బాయిలింగ్ పాయింట్ 364 Kelvin.
CH3CCH3Br CH3 2-bromo 2-methyl propane. బాయిలింగ్ పాయింట్ 346 కెల్విన్. సాల్యుబిలిటీ హాలో ఆల్కైన్స్ మరియు నీటి యాటమ్స్ మధ్య కొత్త అట్రాక్షన్ ఏర్పడి తక్కువ శక్తిని విడుదల చేస్తాయి. అందువల్ల హాలో ఆల్కైన్స్ నీటిలో బాగా తక్కువగా కరుగుతాయి. ఇవి నీటిలో కరగాలంటే హాలో ఆల్కైన్ల యాటమ్స్ మధ్య అట్రాక్షన్ అధిగమించడానికి నీటి అణువుల మధ్య హైడ్రోజన్ బాండ్స్ను విచ్ఛిన్నం చేయడానికి చాలా శక్తి కావాలి. కెమికల్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. SN1 చర్యలు సాధారణంగా ధ్రువ ప్రోటిక్ ద్రావణాలలో జరుగుతాయి. ఎగ్జాంపుల్కు టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్తో చర్య జరిపి టెర్షియరీ ఆల్కైల్ మరియు హ్యాలైడ్ అయాన్స్ ఏర్పడతాయి. CH3 thrice CBr plus OH minus gives rise to CH3 thrice COH plus Br minus. 2-bromo 2-methyl propane gives rise to 2-methyl propane 2-ol. ఇవి 2 స్టెప్స్లో జరుగుతుంది. మొదటి స్టెప్లో ధృవితమైన CBr బాండ్ నిదానంగా విచ్ఛితి చెంది కార్బోకేటయాన్ బ్రోమైడ్ అయాన్స్లను ఏర్పరుస్తుంది. CH3 thrice C gives rise to CH3 thrice C plus Br minus. సెకండ్ స్టెప్లో న్యూక్లియోఫైల్ కేటయాన్ పై దాడి చేసి సంబంధిత ఉత్పత్తిని ఏర్పరుస్తుంది. OH minus CH3 thrice C plus gives rise to CH3 thrice COH. వాటర్ మరియు ఆల్కహాల్ ధ్రువ ప్రోటిక్ ద్రావకం. ఈ ద్రావకాలు హాలోజన్ సమూహాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా చర్యలో CX బాండ్ విచ్ఛిన్నమవుతుంది. కార్బోకేటయాన్ స్థిరత్వం చర్య రేటు వేగాన్ని పెంచుతుంది. ఆల్కైల్ హ్యాలైడ్ SN1 చర్య వేగంగా పాల్గొంటుంది. దాని నుంచి ఏర్పడే థర్డ్ డిగ్రీ కార్బోకేటయాన్కు స్థిరత్వం ఎక్కువ. SN1 SN2 చర్యలలో ఆల్కైల్ హ్యాలైడ్ల చర్యాశీలతతో క్రమం. SN2 చర్యలు చర్యా వేగం, టెర్షియరీ హ్యాలైడ్స్, సెకండరీ హ్యాలైడ్స్, ప్రైమరీ హ్యాలైడ్స్, SN1 చర్యలు. యారో మార్కు పోయే కొద్దీ చర్యా వేగం పెరుగుతుంది. ఆల్కైల్ సమూహానికి SN1 SN2 చర్యలలో ఆల్కైల్ హ్యాలైడ్ల చర్యాశీలతా క్రమం R1 greater than RBr greater than RCl greater than RF. అల్లైలిక్ బెంజైలిక్ హ్యాలైడ్లు SN1 చర్యా విధానానికి ఎక్కువ చర్యాశీలతను కనపరుస్తాయి. ఈ కార్బోకేటయాన్స్ రెజొనెన్స్ ద్వారా స్థిరత్వాన్ని పొందటమే దీనికి కారణం. H2C double bond CH CH2 plus gives rise to H2C plus CH double bond CH2. Substitution nucleophilic biomolecular reaction. SN2 రసాయన చర్యలు సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ను అనుసరిస్తాయి. ఈ చర్యా వేగం 2 క్రియాజనకాల గాఢత మీద ఆధారపడి ఉండటం వల్ల ఇది ద్వితీయ క్రమాంక చర్యా వేగ నిర్దేశక దశలో మిథైల్ క్లోరైడ్ హైడ్రాక్సైడ్ అయాన్ రెండూ పాల్గొనటం వల్ల ఈ చర్య ద్వి అణుక చర్య కాబట్టి ఈ చర్యను ప్రతిక్షేపణ న్యూక్లియోఫిలిక్ ద్వి అణుక చర్య లేదా సూక్ష్మంగా SN2 చర్య అంటారు. ఈ చర్యా విధానంలో బంధ విచ్ఛిత్తి బంధ ఏర్పాటు ఒకే దశలో ఒకే సమయంలో జరుగుతాయి. చర్యా మధ్యస్థం ఏర్పడదు. కొత్త న్యూక్లియోఫైల్ స్థానభ్రంశం చెందే న్యూక్లియోఫైల్ ఉన్నవైపు కాకుండా దానికి వెనుక వైపు నుంచి బాండ్ ఏర్పడటం వల్ల ఆ కార్బన్ కాన్ఫిగరేషన్ తిరగబడుతుంది. ఈ ప్రక్రియను ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటారు. చర్య పరివర్తనా స్థితికి లోనవుతుంది. ఇక్కడ న్యూక్లియోఫైల్ ఆల్కైల్ హ్యాలైడ్తో జత చేయబడతాయి. అందువల్ల రేటు నిర్ణయించే దశ కాన్సంట్రేషన్తో పాటు న్యూక్లియోఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్థితిలో కార్బన్ 5 యాటమ్స్తో బాండ్స్ ఏర్పరచడం వల్ల స్థిరత్వం కోల్పోతుంది. దీనిలో చిన్న పరిమాణం గల 3 హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అణువుల అసౌష్ఠవం. కార్బన్ పదార్థం అణువులోని కార్బన్ 4 వ్యాలెన్స్లను సంతృప్తిపరిచే 4 సమూహాలతో టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటుంది. ఈ 4 సమూహాలు విచ్ఛిన్నమైనవి అయితే ఆ కేంద్ర కార్బన్ను అసౌష్ఠవ కార్బన్ ఆర్ త్రిమితీయ కార్బన్ అని అంటారు. అణువులోని ఈ అసౌష్ఠవతే దాని ద్రోణ భ్రమణతకు కారణం. అధ్యారోపితం చెందిన దర్పణ ప్రతిబింబాలు గల వస్తువును కైరల్ అని, ఆ ధర్మాన్ని కైరాలిటీ అని అంటారు.
అధ్యారోపితం చెందే దర్పణ ప్రతిబింబాలు గల వస్తువులను ఎకైరల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ప్రొఫైన్ 2-ఓల్లో అసౌష్ఠవ కార్బన్ లేదన్నమాట. 4 సమూహాలు వేరు కాదు, కాబట్టి ఈ అణువును ఎకైరల్ అంటారు. బ్యూటేన్ 2-ఓల్. బిను 180 డిగ్రీస్లో భ్రమణం చేస్తే సి వస్తుంది. సిఏలు బింబ ప్రతిబింబాలు అధ్యారోపితాలు. ఈను 180 డిగ్రీస్లో భ్రమణం చేస్తే ఎఫ్ ఏర్పడుతుంది. ఎఫ్ దాని ప్రతిబింబ డి మీద అధ్యారోహితం కాదు. బ్యూటేన్ 2-ఓల్లో కేంద్ర కార్బన్కు 4 భిన్న సమూహాలు బంధితమై ఉన్నాయి, కాబట్టి ఈ అణువు కైరల్. ఎనాన్షియోమర్స్. అధ్యారోహితం కాని బింబ ప్రతిబింబాలుగా ఉన్న త్రిమితీయ సాదృశ్యాలను ఎనాన్షియోమర్స్ అంటారు. ఎనాన్షియోమర్స్ల ద్రవీభవన స్థానాలు, ఎనాన్షియోమర్స్ల మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్, సాల్యుబిలిటీ, రిఫ్లెక్షన్ ఇండెక్స్ మొదలైన భౌతిక ధర్మాలు ఒకేలా ఉంటాయి. రిసెన్షన్ ఆఫ్ కాన్ఫిగురేషన్. ఒక కెమికల్ యాక్షన్లో ప్రొడక్ట్స్కి, క్రియాజనకానికి, వాటి అణువుల్లో అసౌష్ఠవ కేంద్రం చుట్టూ ఉండే బాండ్స్కు ఒకే విధమైన ప్రాదేశిక అమరిక ఉంటే అప్పుడు ఆ చర్యలో యథాతథ విన్యాసం పరిరక్షించబడింది అని అంటారు. ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగురేషన్. అసౌష్ఠవ కార్బన్ పరమాణువు మీద చర్య జరిపినప్పుడు 3 రకాలుగా ఉండవచ్చు. బి, A+B, ఏ. ఏ సమ్మేళనం మాత్రమే ఏర్పడితే దానిని యథాతథ విన్యాసం ఉన్నట్లు, బి సమ్మేళనం మాత్రమే ఏర్పడితే విన్యాసం విలోమం ఉన్నట్లు, 50-50 మిక్సర్ ఏర్పడితే ఈ ప్రక్రియను రెసిమిజేషన్ అంటారు. ఎలిమినేషన్ రియాక్షన్స్. బీటా హైడ్రోజన్ పరమాణువు ఉన్న హాలో ఆల్కేన్ను పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో వేడి చేస్తే బీటా హైడ్రోజన్, ఆల్ఫా హైడ్రోజన్స్ విలోపనం చెందుతాయి. ఈ చర్యలో బీటా హైడ్రోజన్ విలోపనం చెందుతుంది కాబట్టి దీనిని బీటా ఇన్వర్స్ అంటారు. CH(CX) gives rise to C double bond C plus BH plus X. B equal to క్షారం, X విలోపనం చెందే సమూహం. రియాక్షన్ విత్ మెటల్స్. గ్రిగ్నాల్డ్ కారకాలు లోహ ఆల్కైన్లను నిర్జల ఈథర్లో మెగ్నీషియం లోహంతో చర్య జరిపితే ఏర్పడతాయి. CH3CH2Br plus Mg gives rise to CH3CH2MgBr. గ్రిగ్నార్డ్ కారకాలకు ఎక్కువ చర్యాశీలత ఉంటుంది. వుడ్స్ రియాక్షన్. ఆల్కైల్ హ్యాలైడ్లు సోడియంతో పొడి డ్రై ఈథర్తో చర్య జరిపి ఆల్కైల్ హ్యాలైడ్ కంటే 2 రెట్లు ఎక్కువ కార్బన్లున్న హైడ్రోకార్బన్స్ను ఏర్పరుస్తాయి. ఈ చర్యను వుడ్స్ రియాక్షన్ అంటారు. 2R plus 2Na gives rise to at present of dry ether RR plus 2Na.